చేసేవాళ్ళు. ఇందాక చెప్పాను కాబట్టి 3-4 ఉదాహరణలు చూద్దాం. వాళ్ళు తయారు చేసినటువంటి ఆ చెప్పులు లేదా ఆ బట్టలు, ఆ కొండలు అమ్ముకోవడానికి అవకాశం. కుమ్మరోడు కొండలు తయారు చేసి ఇవ్వాలి, సాకలోడు బట్టలు ఉతకాలి, ఊరంతా బట్టలు ఉతకాలి, మంగళాయన ఊరంతా క్షవరాలు చేయాలి, క్రాఫులు చేయాలి, మాది చెప్పులు కుట్టివ్వాలి, పద్మశాలలో బట్టలు వేసి ఇవ్వాలి, రైతులు వ్యవసాయం పండించాలి, కూలీ చేయాలి. ఇట్లా ఏ కులం ఏ వృత్తి ఉంటుంది దానికి సంబంధించిన వస్తువులు తయారు చేసినప్పుడు ఏం చేసుకుంటారు? వాళ్ళకి అవసరమైన మేరకి వాడుకుంటారు. వాళ్ళ అవసరాలకు మించి తయారైతే అమ్ముకోవడం. అమ్ముకోవడం అంటే ఏమిటి? వస్తువులు సరుకుగా మారుతాయి. మన వస్తువులు తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడం అంటే ఏమిటి? సరుకులుగా మార్చుకున్నాం. మన వస్తువుల్ని సరుకుగా మార్చుకున్నాం. సరుకులు తయారు చేస్తాం, అదనపు వస్తువులు మళ్ళీ అదనపు సరుకులు మార్కెట్లో వేస్తాయి. ఓకే, సరుకులు మిగులు ఏం మారని లేదు, సరుకులుగా మారలేదు. ఎవరు ఆ పని చేసింది? బ్రాహ్మణ వ్యవస్థ, కుల వ్యవస్థ. దానికి స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనే పేరుతో గ్రామ అవసరాల మొత్తాన్ని ఉపయోగించుకున్నారు సరుగ్గా మారలే. టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తాన్ని వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఉండేవాళ్ళు. గొల్లకుర్మలు మొత్తం పాల్ ఇండస్ట్రీస్ని ఏలేటువంటి పశు ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూడా ఏలే స్థితిలో ఉండేవాళ్ళు. మాదిగలో మొత్తం లెదర్ ఇండస్ట్రీస్ని ఏలే స్థితిలో ఉండేవాళ్ళు. ఒడ్డెరలో మొత్తం గనుల రంగం మొత్తంలో కూడా ఇవాళ ఒడ్డెర చేతుల్లో లేదా ఉప్పర లాంటి తదితర ఉప్పరాల చేతుల్లో ఉండేది. ఇట్లా సమస్య నాగిరెడ్డి ఎవరు వీళ్ళంతా? ముఖ్యంగా బ్రాహ్మణులు, తర్వాత రెడ్లు, కమ్మలు చాలా తక్కువ మంది, రెడ్లు ఎక్కువ మంది. పడపల్లి సీతారామరెడ్డి, ఉచ్చపల్లి సుందరామరెడ్డి, ఇంకా రెడ్లు ముఖ్యంగా బ్రాహ్మణులు ప్రారంభించారు. శ్రీపాద అమృతురాలని, ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు కమ్యూనిస్టులు ప్రారంభించారు. అందువల్ల అగ్రకులాలే ఉండటం వలన ఈ కీలక విషయాన్ని ఎనాలిసిస్ చేయలేకపోయారు. భారతదేశంలో ఇందాక చెప్పాను కదా, దాన్ని భారతదేశంలోకి అప్లై చేయడం అంటే ఏమిటి? ఉత్పత్తి శక్తులు ఎవరు ఫస్ట్ అనేది తేల్చాలి. ఎవరు ఉత్పత్తి శక్తులు ఈ దేశంలో? అణగారిన కులాలు, శూద్ర కులాలు. ఈ శూద్ర కులాలు తయారు చేసిన ఉత్పత్తులు సరుకులుగా మారకుండా అడ్డుకుంటుగా మారితే మనం వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మనం తయారయ్యేవాళ్ళం. మనమే ఇవాళ రాజ్యాన్ని వచ్చినాం ఆటోమేటిక్. కానీ ఈ పరిణామం జరగలేదు. కానీ మార్క్స్ అనేటువంటి ఇక్కడ మాటది కనీసం దాన్నైనా వస్తువులను ఉత్పత్తి చేయనప్పుడు భారతదేశంలో శ్రామికులంతా కూడా, అణగారిన కులాలంతా కూడా శ్రామిక వర్గం కింద ఎలా వస్తారు? శ్రామిక వర్గం కింద. అందుకే ఇదే అంశాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఎన్నిలేషన్, తన ఆర్జన్ ఆఫ్ క్యాస్ట్లో చాలా క్లియర్గా పేర్కొన్నది ఏంటంటే, శ్రమ విభజనే కాదు శ్రామికుల విభజన జరిగింది ఈ దేశంలో. మార్క్స్ చెప్పినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఉన్న అంశాన్ని విడమర్చి ఈ దేశంలో చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎనీ కమ్యూనిస్ట్ దే కెన్ నాట్ షుడ్ బి అనాలిసిస్ ఇన్ దిస్ ఇండియా, ఇన్ దిస్ ఆస్పెక్ట్, ఈ ప్రొడక్టివిటీ ఆస్పెక్ట్ ఎప్పుడు కూడా అనలైజ్. ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే శ్రమ విభజనే కాదు శ్రామికుల విభజన జరిగింది ఈ దేశంలో. కాబట్టి శ్రామికుల విభజన, ఈ శ్రామికులు కుడితే మా అంటరాని వాళ్ళు అన్నారు కదా, మాదిగలు కుడితే అంటరాని వాళ్ళు అన్నారు. కానీ ఇవాళ లెదర్ ఇండస్ట్రీ మొత్తం ఎవరి చేతుల్లో ఉంది? స్టీల్ ఇండస్ట్రీ అంతా ఎవరి కుమ్మరోడి చేతుల్లో ఉండాల్సిన స్టీల్ ఇండస్ట్రీ ఎవరి చేతుల్లో ఉంది? పద్మశాలీల చేతిలో ఉండాల్సిన టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎవరి చేతుల్లో ఉంది? కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయాలు సంపాదిస్తున్నటువంటి గనుల ఇండస్ట్రీ మొత్తం కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇవాళ గనుల ఇండస్ట్రీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? అసలు ఆ గనులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎన్ని రకాల గనులు ఉన్నాయి ఈ దేశంలో? ఈ గనులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి?
వాళ్ళేమో అందుకని ఇవాళ మనం ఏమనాలా, అవర్ రైట్ ఆ ఇండస్ట్రీస్ అన్ని మా చేతికి ఇవ్వండి, లేదా ఇండస్ట్రీస్లో మాకు 30% వాటా ఇవ్వండి, 50% వాటా ఇవ్వండి వచ్చే లాభాల్లో. లేదు మేము ఇండస్ట్రీస్ పెట్టడం ఫ్రీగా మాకు ప్రోత్సహించండి, మేమే ఇండస్ట్రీస్ పెడతాం. ఉచితంగా ప్రభుత్వాలు నేరుగా పెట్టియాల్సిన అవసరం ఉంది. హోటళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ గనులకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వదిలేసేసి అసలు ఈ పరిణామ క్రమాన్నే చూడకుండా మార్క్సిజాన్ని మేము అప్లై చేస్తామండి, మార్క్సిజాన్ని కాపాడాలండి. ఎక్కడండి కాపాడేది? దీనికి అప్లై చేయడం కదా కాపాడాలంటే. మార్క్సిజాన్ని అప్లై చేయడం అంటే ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలు ఏమిటో తేల్చాలి కదా. ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే ఇది చాలా కీలకమైనటువంటి ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నారు, హెల్త్ మీద ఒక 10% ఖర్చు పెడుతున్నారు, వెల్ఫేర్ యాక్టివిటీ కూడా 10% ఖర్చు పెడుతున్నారు. మొత్తం 30% బడ్జెట్ మాత్రమే ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వెల్ఫేర్. మిగతా 70% దేనికోసం ఖర్చు పెడుతున్నారు? అగ్రకులాలకే ఖర్చు పెడతారు. తర్వాత సంపద ఇది భారతదేశ ప్రజల సంబంధాలు, అవునా కాదా? జన్యు ఉంటే ఇమిడియట్ జాయిన్, జన్యు లేకపోతే నో జాయిన్. తర్వాత తెలిస్తే మనకి తెలుసు ఒకప్పుడు వ్యవహారం. సో ఇలా కులాన్ని బట్టి ప్రవేశం మీరేముంటుంది వాడికి ఉత్పత్తి శక్తులకి మధ్య వైవిధ్యమే ఈ దేశంలో ప్రధాన వైవిధ్యం. ఏ దేశంలోనే ప్రధాన వైవిధ్యాన్ని ఎలా నిర్ధారించాలి? ఉత్పత్తి సాధనాలపైన యాజమాన్యం ఉన్నటువంటి వాళ్ళకి ఉత్పత్తి శక్తులకి మధ్య వైరుధ్యం ఏదైతుందో అదే ప్రధాన వైరుధ్యం ఏది. కాబట్టి ఇప్పుడు ప్రధాన వైరుధ్యం ఏమిటి? అగ్రవర్ణ అగ్రకుల సంపన్న వర్గాలకి ఉత్పత్తి శక్తులు అంటే అణగారిన కులాలకి మధ్య ఉత్పత్తి శక్తులు అంటే ఇప్పుడు అణగారిన కులాల పేద వర్గాలు, అణగారిన కులాల పేద వర్గాలు ఉండదు. అంటే అది ప్రధానమైంది, ఇది సెకండరీ అర్థం. ఇది మొత్తం దేనికైనా అప్లై చేయొచ్చు. అట్లనే ఇక్కడ ప్రధాన అంశం వైవిధ్యంలో ప్రధాన అంశం భూస్వాములు, ద్వితీయ అంశం రైతాంగం, వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఇతర దిగులు. భూస్వాములు అనే ప్రధాన అంశం చేత ఆ వ్యవస్థ స్వభావం నిర్ణయించారు భూస్వామి సమాజం. ఇక్కడ సమాజ నిర్ధారణ ఎలా జరిగింది? ఓకే, నమస్తే అండి. ఈరోజు బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా రెండో రోజు నడుస్తూ ఉన్నాయి. ఈ మహాసభల్లో భాగంగా ఈరోజు మార్క్సిజం, అంబేద్కరిజం అనే అంశం పైన నేను ప్రసంగించడం జరిగింది. ముఖ్యంగా ఈ మహాసభలో బిఎల్పికి చేసినటువంటి నిర్దేశం ఏమిటంటే, బిఎల్పి ఏదైతే నమ్ముతుందో మార్క్సిజం, అంబేద్కరిజం వెలుగులో, సిద్ధాంతం వెలుగులో ఈ దేశంలో వర్ణాలని, కులాలని, వర్గాలను నిర్మూలించేటువంటి ఒక సైద్ధాంతిక అవగాహనలో భాగంగా ఈ దేశం ముందుగా బహుజన శ్రామిక వర్గ రాజ్యాధికారాన్ని సాధించాలి. ఆ శ్రామిక వర్గ రాజ్యాధికారాన్ని సాధించడానికి బహుజనుల్ని రాజకీయంగా సమీకరణ జరగాలి. అందుకోసం ఐడెంటిటీ, ఫెడరేషన్ అండ్ కాన్ఫెడరేషన్ అనే పద్ధతుల్లో బహుజనుల్ని పెద్ద ఎత్తున సమీకరణ జరగాలి. ఆ బహుజన రాజకీయ సమీకరణ పైన ఆధారం చేసుకొని, పునాదిగా చేసుకుని బహుజనుల రాజ్యాధికారంగా రావాలి. ఇది మార్క్సిజం, అంబేద్కరిజం వెలుగులో రూపొందించుకున్నటువంటి ఒక నూతన తరహా అవగాహన. ఈ అవగాహన వెలుగులో పెద్ద ఎత్తున బహుజనుల్ని కదిలించాలి, ఐక్యం చేయాలి, సమీకరించాలి. ఇతర పార్టీలు సైతం ఈ అవగాహనని, కమ్యూనిస్ట్ పార్టీలు ఇటు బహుజన పార్టీలు కూడా ఈ అవగాహనని స్వీకరించే విధంగా సైద్ధాంతిక పోరాటం రంగంలో కూడా పోరాటం చేయాలని చెప్పని ఈ మహాసభలో ఈరోజు చర్చించడం జరిగింది. ఇంకా అనేక నూతన కమిటీ ఏర్పాటు, కొన్ని తీర్మానాలు అవి కూడా జరుగుతాయి. కాబట్టి ఆ తీర్మానాలు అవన్నీ కూడా మీకు మీడియాకు పంపించడం జరుగుతుంది.
ఇది దూసుకొస్తున్న లేదా బుసగుడుతున్నటువంటి నాగపాము లాంటిది. కాంగ్రెస్ పార్టీ పచ్చగడ్డిలో దాగిన పచ్చపాము. ఇవాళ దేశ సమస్యలన్నింటికీ మూల కారణం కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఈ మధ్యలో వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ మూలాన్నే దేశమంతా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద నెపం నెట్టుతుంది. వాస్తవానికి ఇవాళ ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మాలమాదిగల మధ్య ఏదైతే గొడవ ఉందో ఈ గొడవకు మూల కారణం కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణకు తీసుకోండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళ కుటుంబంలోనే ఇద్దరు ముగ్గురు బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ఆయన అన్న ఎంపీగా ఉంటాడు. అదేవిధంగా కాకా వెంకటస్వామి కొడుకులు ఇద్దరు ఎమ్మెల్యే ఉంటారు, మనోడు ఏంటంటే ఎంపీగా ఉంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన భార్య పద్మావతి ఎమ్మెల్యేగా ఉంటాడు. కోమారెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉంటాడు, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుటుంబ పార్టీ. వాళ్ళ అధినేతనే సోనియా గాంధీ ఎంపీ ఉంటుంది, అదేవిధంగా రాజీవ్ గాంధీ ఎంపీ ఉంటాడు. రాజీవ్ గాంధీ చెల్లె రాహుల్ గాంధీ ఎంపీ ఉంటాడు, రాహుల్ గాంధీ అక్క ఎంపీ ఉంటాడు. అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుటుంబాలను ప్రోత్సహించే పార్టీ. మిగతా ఎవరైతే ఉంటారో వారి మధ్య ఏంటంటే విపరీతంగా అసంతృప్తి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అది మనవాదాన్ని ప్రోత్సహించే పార్టీ. ఈ సమాజం విచ్చలమెట్లాగా ఉన్న సమాజాన్ని యథాతథంగా ఉంచాలని కోరుకునేది బీజేపీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది, కానీ తేనె పూసిన కత్తి మాదిరిగా. అది ఏమి మార్పు కోరదు. ఈ మార్పు కోరినటువంటి ఈ కాంగ్రెస్ బీజేపీ యథాతథ పార్టీలు అయినటువంటి అన్ని పార్టీలకు భిన్నంగా బహుజన లెఫ్ట్ పార్టీ ఈరోజు ఏంటంటే ఒక మార్పు రావాలని కోరుతుంది. ఆ మార్పు కోసమే ఇవాళ ఈరోజు ప్రథమ మహాసభలు జరుపుతున్నాము. ఈ ప్రథమ మహాసభల్లో ఒక నూతన కమిటీ ఎన్నుకుంటారు. ఏ కమిటీ అయినా 4 సంవత్సరాల పాటే ఉంటుంది. ఈ 4 సంవత్సరాల తర్వాత మారుతుంది. ఒక నూతన ఒరవడిని, నూతన ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించడానికి బహుజన లెఫ్ట్ పార్టీ సదా కట్టుబడి ఉంటుంది.